నిర్మల్ జిల్లాలో మ్యూల్ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరాలకు సహకరించిన 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లను ఇచ్చినట్లు విచారణలో తేలింది. వారి ఖాతాల ద్వారా సుమారు 8.18 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో పలువురు నిందితులపై ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి శర్మిల అభినందించారు. నిర్మల్ జిల్లాలో మన ఏఎస్పీ పైన సాయికిరణ్, డిఎస్పీ నిర్మల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కేసుని ఛేదించడం జరిగింది. మన ఇన్స్పెక్టర్ సోన్సిఐ అండ్ ముదోల్ సార్, లోకేశ్వరం ఎస్ఐ, సోన్ ఎస్ఐ వీరందరూ కలిపి ఒక టీమ్గా ఏర్పడి మనకి ఎన్సీఆర్ నుంచి ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రామ్నారావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం దీన్ని వర్కౌట్ చేసాము. ఎన్సీఆర్పీ పోర్టల్లో కొన్ని అనుమానాస్పద ఖాతాలు మన దగ్గర నుంచి ఆపరేట్ అవుతున్నాయి అనేసి మనకి ఇక్కడ నుంచి కొన్ని పెట్టుకుంటారు. తర్వాత డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసి వీటికి సంబంధించిన సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పాస్బుక్స్ కానీ, ఏటీఎం కార్డ్స్, తర్వాత పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చినందుకు వాళ్ళకి ఎంతైతే వాళ్ళు మోసం చేస్తారో దాంట్లో వీళ్ళకి 5% వీళ్ళకి ఇవ్వడం. సార్ అది ఇక్కడ మేము సైబర్ క్యాంప్ ఏది చాలా అంటే వీళ్ళంతా జామతారా అక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి